భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎమ్మెల్యే ఆదినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తాజా స్థితిని అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగరాదని సూచించారు. ఇళ్లు మంజూరై కట్టుకోలేని వారిని గుర్తించి వారికి డ్వాక్రా సంఘాల ద్వారా ₹1,00,000 రుణాన్ని అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించింది నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఎస్టీ సబ్ ప్లాన్ కూడా 1000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఇళ్ళ యొక్క ఆ ప్రక్రియ ఎలా ఉంది, మరి ఎన్ని బేస్ మట్టం కట్టబడింది, ఎన్ని గ్రౌండింగ్ చేశారు, ఒకవేళ గ్రౌండింగ్ చేసేటప్పుడు ఏదన్నా సమస్యలు ఏమైనా వస్తున్నాయా అనేది కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది. మొదటిగా ఇచ్చినటువంటి అంశంలో భాగంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా మన గ్రౌండింగ్ చేసేటప్పుడు కొంతమందికి గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనేది చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది రిజెక్ట్ కావడం జరిగింది. వాటిని కూడా దాన్ని డిలీట్ చేసినాం. దానిలో భాగంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి శాంక్షన్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సుమారు 3,500 ఇళ్ళకు గాను మొదటి దశలు ఇచ్చిన ఇళ్ళకు గాను 65% ఈ రోజు వరకు ఇళ్ళు పూర్తయినాయి. అతి కొద్ది రోజుల్లోనే ఒక నెల రోజుల్లోనే సుమారు 80% పూర్తి అవబోతున్నాయి. అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్టీ సబ్ ప్లాన్ ఇల్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు గ్రౌండింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా ఒకవేళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత సమస్య ఉన్నప్పుడు వెంటనే అక్కడికక్కడికి ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. ఆధార్ కార్డుకి అదేవిధంగా బ్యాంకుకి ఏదైనా కూడా సమస్య వాటిలైతే అప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా డెత్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఇలాంటి ఇబ్బంది పడదు. చనిపోయినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ ప్రకారంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కొత్త నూతన ప్రక్రియ మనం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి అంశం, ఈరోజు 72 మంది నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు కట్టలేనటువంటి ఇవాళ మాకు నోటీస్